మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం అప్పిదాన్ని పెరగాల మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నటించిన రాత్రంతా నీ రెక్కల చోటును కాపాడి సంరక్షించిన దేవ మరో కాల సమయం సజీవ లేఖనం చేరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం అప్పిదాన్ని పెట్టిన నిర్దమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. భక్తుడైన పేతురు కుటుంబ వ్యవస్థను గురించి, ఈ లోకములో భార్యాభర్తల యొక్క వైవాహిక బంధాన్ని గురించి, వారు దేవుని ఎదుట ఏ విధంగా కట్టబడాలో, ఏ విధంగా కట్టబడితే కుటుంబాలకు ఆశీర్వాదకరమో దీవెనకరమో తన పత్రిక ద్వారా మరి అన్య దేశముల యందు చెదిరిన విశ్వాసులకు, నేడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మరి దేవుని బిడలకు, సార్వత్రిక సంఘానికి భక్తుడైన పేతురు తెలియజేసిన మాటలు. అందుకనే అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అంటున్నాడు. ఇక్కడ కుటుంబ వ్యవస్థలో మరి భార్య భర్తల ఎటువంటి భయమును, భక్తిని, విశ్వాస్యతను కలిగి ఉండాలో, మరి స్వపురుషులకు అనగా సొంత పురుషులకు దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క ఉద్దేశము ద్వారా ప్రభువుని సేవిస్తున్న విధానములో, ప్రభువుని కలిగి ఉన్న విధానంలో భార్య భర్త ఎడల అతి విశ్వాస్యతను, నమ్మికను, ప్రేమను కలిగి ఉండాలని ఆ విధానములో అందులో భక్తుడు పేతురు అంటున్నాడు, అందువలన వారిలో ఎవరైనాను అంటున్నాడు. అంటే ఈ భార్యాభర్తల యొక్క కుటుంబ వ్యవస్థలో వారి యొక్క ఆలోచనల్లో కానీ, తలంపుల్లో కానీ, ఉద్దేశాల్లో కానీ భిన్నాభిప్రాయాలు ఒకవేళ కలిగిన ఎడల వారి హృదయమందున్న ప్రవర్తన యందు వారు ఎట్టివారై ఉండాలో చెప్తున్నాడు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే అంటున్నాడు. అంటే ఒకళ్ళ భార్య కానీ భర్త కానీ ఆ వాక్యం పట్ల భయము లేక, భక్తి లేక, విధేయత లేక, వాక్యానుసారంగా కాక లోకం వైపు, పాపం వైపు తలంపులు కలిగి ఉంటే గనక దాని విషయంలో వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి అంటున్నారు. ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఆ భక్తి కలిగిన వారు వారు చేయు పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి దేవునికి దూరస్తులైన వారు, వారి భార్య అయినా భర్త అయినా వారి ప్రవర్తన సరిచేయాలంటూ అంటున్నాడు. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అంటున్నాడు. అంటే వాక్యము చేత, వాక్యము ద్వారా, వాక్యానుసారముగా కుటుంబం అనేది కలిగి ఉండాలి. వాక్యమైన దేవుడు తన మాటను మరి వారికి ఇచ్చిన విధానములో, వారు పొందుకున్న ఆజ్ఞను బట్టి, విధానాన్ని బట్టి వారు ఏక హృదయము, ఏకాత్మ కలిగి, ఏక శరీరము కలిగి వారు ప్రవర్తిస్తూ, జీవిస్తూ కుటుంబములో కొనసాగాలి. అది దేవునికి మహిమ, మరి వారికి ఆశీర్వాదము, దీవెన. ఈ విధమైన విధానము మరి భార్యాభర్తల వైవాహిక బంధాన్ని గురించి పేతురు అక్కడ తెలియజేస్తూ అంటున్నాడు. కొన్ని విషయాలకు దూరంగా ఉండమంటున్నాడు. ఏమని? జడలు అల్లుకొనుట, బంగారం నగలు పెట్టుకోవట, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి
అలంకారములు మీకు అలంకారముగా ఉండక అని అంటే బాహ్య సంబంధమైన వాటి యందు మనస్కరించక, భూ సంబంధమైన వాటి యందు మనస్కరించక, క్రీస్తు ప్రేమలో వాక్యము చేత వాక్యధారిగా, శరీరధారిగా, శిరస్సు అయిన ప్రభువుని, మరి పురుషుని పట్ల స్త్రీ ఎటువంటి వారు అన్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపరుషులకు లోబడి ఉండండి అంటున్నాడు. లోబడి ఉండడం అంటే వాటి చేత బంధింపబడడం కాదు, వాక్యము చేత, వాక్యం ద్వారా వారిరువురు కూడా వాక్యానుసారంగా జీవించడమే ఆశీర్వాదకరము, దీవెనకరం అని చెప్తూ ఈ జడలల్లు పోవడం, బంగారాలు నగలు పెట్టుకోవడం, వస్త్రములు ధరించుకోవడం, మనం వెలుపటి అలంకారములు మీకు అలంకారంగా ఉండకుండా అంటే ఎక్కువగా దాని మీద మనస్సు సమయం పెట్టక వాక్యమందు నిలిచి కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలో చెప్తూ సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయమును అంతరంగము స్వభావమును మీకు అలంకారముగా ఉండవాలని అది దేవుని దృష్టికి మిగులు విలువైనది. అక్షరాంకార వాక్యానుసారంగా హృదయమందును, ప్రవర్తన ఎందును, ఆలోచన ఎందును, తలంపుల ఎందును దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇస్తూ దేవుడు మీకు ఏదైతే అనుగ్రహించాడో, దేవుడు మీకు ఏదైతే తెలియజేశాడో దాని ప్రకారం మీరు జీవించాలి, ప్రవర్తించాలి. అంతే తప్ప మీరు స్నేహ సంబంధమైన వాటి అందు మనస్కరించి మీరు మీ కుటుంబ వ్యవస్థను, దేవుడు మీకు ఇచ్చిన ఆ కుటుంబాల పట్ల మీరు విధేయత లేకుండా మరి అవిధేయులైతే కనుక మరి దానివల్ల ఆ కుటుంబాలకు ఎంతో నష్టం కలగబోతుందనే విషయాన్ని ముందుగానే పేతురు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అందుకనే సాధువు అయినట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారముగా మీ హృదయం మాట్లాడు అంటే వాక్యము చేత హృదయమందును ప్రవర్తన ఎందును ఎటు రీతిగా అంతరంగ స్వభావం మాట్లాడు అంటే అంతరంగం అంటే దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడే కాబట్టి ఆయన మన హృదయాలను పరీక్షించేవాడు కాబట్టి హృదయమందును ప్రవర్తన ఎందును వాక్యం యొక్క ఉద్దేశమును అనుసరించి నడుచుకోవడం అనేది దీవెనకరం అనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తూ మరి అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది అంటున్నాడు. అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థలో దేవుని మాటకు విలువనిచ్చేదిగా, వెలనిచ్చేదిగా, ఆయన యొక్క సన్నిధిలో మీరు అటు విశ్వాసతను కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలనే విషయాన్ని చెప్తూ అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకునేది. అంటే పూర్వం అంటే అబ్రహాము కుటుంబాన్ని గురించి, పితరుల కుటుంబాల గురించి ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అంటే వారు ఏ విధంగా అయితే దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసం కలిగి, వాక్యానుసారంగా నడుచుకుంటూ కుటుంబ వ్యవస్థను కలిగి ఉండి భార్య భర్తలో మరి భయము కలిగి, భక్తి కలిగి జీవించారో దాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నారు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించి నా పరిశుద్ధ స్త్రీలను తమ స్వపరుషులకు లోబడి మరి ఎన్నుటవ చేత తమను తాము అలంకరించుకునేది. అంటే దేవునికి అలంకారంగా, వాక్యానుసారంగా వారు అలంకరించుకున్నారు అని చెప్తూ ఆ ప్రకారము శారా అబ్రహామును యాజకుడిని పిలుచు అంటాడు. అంటే యాజకుడు అంటే దైవత్వాన్ని కలిగిన వాడిగా, అంటే ప్రభువుని, తండ్రిని పరిశుద్ధాత్మ చేత తాను తన భర్త ఎడల ఒక దైవంగా భావించిన విధానాన్ని, ఇక్కడ తాను పలికిన విధానాన్ని పేతురు గుర్తు చేశాడు. అందుకనే ఆ ప్రకారము శారా అబ్రహామును యాజకుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు అంటే ఎలాగా శారా తన భర్త ఎడల మరి దేవుని భయం కలిగి, భక్తి కలిగి, మరి యోగ్యమైన రీతిగా తాను బ్రతికిందో ఆ విధంగా మీరు కూడా బ్రతకాలి, జీవించాలి అని పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక వినడల ఆమెకు పిల్లలవుతారు అన్నాడు. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి, మరి శారా విశ్వాసులకు తల్లి కాబట్టి, మరి ఆమె విడలుగా ఆయన కుటుంబముగా మీరు కొనసాగుతారు. అటు కొనసాగింపు మీలో ఉండాలి అని భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటాడు, అటువలే పురుషులారా జీవమును కృపావరమును మీ భార్యలతో మీకు పాలివారై ఉన్నారని ఎరిగి అంటాడు. అంటే ఈ కుటుంబ వ్యవస్థలో భర్త యొక్క పాత్రని ఇక్కడ మరి భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. ఏమని?
అటువల్లే పురుషులారా జీవమును కృప వరమును అంటాడు. అంటే జీవము అంటే జీవన సంబంధమైన వాటిని దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆ కృప ఎందుకు కొనసాగుతూ మీ భార్యల మీతో పాలివారై ఉన్నారని ఎరిగి అంటాడు. అంటే ఏంటి? మీరు ఇతర స్త్రీల పట్ల ఇతర ఆలోచనల వైపు తలంపుల వైపు మీ హృదయాలను పోనీయక కుటుంబ వ్యవస్థలో మీ భార్యలను మీరు ఎలా ప్రవర్తించాలో చెప్తూ మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఒక బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అన్నాడు. అంటే ఆమె యొక్క స్థితిని, ఆమె యొక్క పరిస్థితిని గుర్తెరిగి మీరు ప్రేమ కలిగి దేవుడు మీకు అనుగ్రహించిన ఏ వాక్యమైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ వాక్యాల ద్వారా, ఏ కుటుంబ వ్యవస్థనైతే దేవుడు అనుగ్రహించాడో ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా గుర్తు చేస్తూ అంటున్నాడు. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు అన్నాడు. అంటే ఏంటి? కుటుంబ వ్యవస్థలో, ప్రార్థన వ్యవస్థలో భార్యలు ఇరువురు మరి ఏకీభవించి ప్రార్థించి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను నామాను కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న ప్రభు మాటను ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడానికి. ఒకవేళ వారి విశ్వాసులైతే, పరిశుద్ధులైతే, దేవుని వాక్యమునందు నిలిచిన వారైతే వారి పట్ల మీ ప్రవర్తన సరి చేసుకోండి అంటున్నాడు. ఈ విధంగా కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల యొక్క వైవాహిక బంధంలో ఆ కుటుంబము క్రీస్తులో కట్టబడాలని, ఆ క్రీస్తుని కలిగి ఉండాలని, ఆ విధంగా కలిగి ఉండడము అది మేలనేది, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన విషయాలను భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి లోకంతో, పాపంతో, శరీరంతో కాక ఆత్మతో, సత్యముతో క్రీస్తు యేసు యొక్క మాటల చేత మరి ఒకరి ఎడల ఒకరు భయమును భక్తిని కలిగి కుటుంబంలో కొనసాగుటకు మరి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండాలని ఆనాడు పేతురు మరి చెదరిపోయిన పరిశుద్ధులకును నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ యొద్దకు వచ్చి వారిని నువ్వు ప్రేమించువాడు నాయనా. మమ్మల్ని పుట్టించి, మమ్మల్ని పోషించి, నీ స్వరక్తము చేత మమ్మల్ని కాపాడి సన్మానించి, నీ కృపయందు మమ్మల్ని బలపరించినందుకే వందనాలు. కుటుంబ వ్యవస్థలో అరియా నీవు పురుషునిగా, స్త్రీనిగా నిర్మించి భార్యాభర్తలుగా వారిని చేసి కుటుంబ వ్యవస్థను అనుగ్రహించి వారు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో నాయన అంతరంగ స్వభావం అందు పురుషునిగా నేను ధరించిన వారమై, వాక్యమును అనుసరించిన వారమై ప్రవర్తించే కృప ప్రతి కుటుంబానికి దయచేయండి. ఎవరైతే నాయన ఇంకా అటువంటి కుటుంబ వ్యవస్థలో కొనసాగలేకపోతున్నారో వారిని నీ వాక్యం ద్వారా కొనసాగుటకు కావాల్సిన కృప దయచేయండి. భార్యల భర్త, భర్తల భార్య భయము కలిగి, భక్తి కలిగి నిన్ను చేరుకుని నీ అందరి విశ్వాసంలో కుటుంబం కట్టబడ్డకు సహాయం దయచేయండి. ఆత్మానుసారమైన, వాక్యానుసారమైన నీ కృపయందు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఏ కుటుంబంలో అయితేనైనా బలహీన స్థితిలో ఉన్నాయో ఆ కుటుంబాలను తిరిగి బలపరిచి నీ వాక్యం ద్వారా స్థిరపరచమని, వారి ఇరువురి పట్ల మీ కృపనుంచమని, నిన్ను సేవించి, నిన్ను ప్రార్థించి, నిన్ను కలిగిన వారు అయినటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఉన్నవాడిని మీరు లేవనెత్తి కృపవాడు. కాబట్టి నాయన నీ యొద్దకు వచ్చే వారిని నువ్వు ప్రేమించి నీ ప్రేమ చేత వారిని కరుణించి కాపాడుతున్నందుకే వందనాలు. చిన్నబిడ్డలు, యవ్వనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించగా అందుకందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ రక్షణ పొందుకుంటే సహాయం దయచేయమని మరొకసారినైనా ఉదయకాల నీ వాక్యం ద్వారా నీ విడలైన వారితో మీరు మాట్లాడి మీరే మయం పొందమని, నీ వాక్య వెలుగులో బిడ్డలందరినీ స్థిరపరిచి బలపరచమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మా నాడు మాకు దయచేయం, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలు ఏకాదశం దర్శించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన ప్రముఖమైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించనగాక. ఆమేన్.